సునాదస్వరము జూలై 7. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని బయలుపరుస్తున్నాడు. మనం పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేస్తుంటాం. సంఘముగా, సహవాసంగా, ప్రార్థన, విజ్ఞాపనలు, పరిచర్య, వాక్యాన్ని ప్రకటించడం, ఎన్నో విషయాలు మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం గొప్పగా పని చేస్తున్నామని చక్కగా ధైర్యంతో, విశ్వాసంతో వెళ్తాం. కొన్నిసార్లు మనం చేస్తున్న పని ఏంటి, ఏమి లాభం లేదు, ఇది వ్యర్థమేమో అనుకుంటాం. అయితే ప్రభు ఈ రోజున బలపరుస్తున్నాడు. మనం చేస్తున్న పని ఏదైనా ప్రభునందు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాదని చెప్తున్నాడు. అందుకే మనము అది ఎరిగి స్థిరులుగా, కదలని వారుగా, మరి ఆయన కార్యములందు నిత్యం ఆసక్తి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే మనం దేవుని పనిలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో రకాల అనుభవాల గుండా వెళ్తాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మనము స్థిరంగా కదలకుండా మరి ఆసక్తితో ఏదైతే మొదట మనం ప్రారంభించామో అదే ఆసక్తిని చివరి వరకు మనం చూపిస్తూ కొనసాగుతున్నప్పుడు ప్రభు తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనం చేసే కార్యాలు మర్చుటకు అన్యాయస్తుడు కాదు. కాబట్టి విశ్వాసంతో ఆయన పనిని కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ విశ్వాస వీరుల గురించి చూస్తాం. వాళ్ళందరూ కూడా ప్రభునందు ప్రయాసపడ్డారు. ఒక నోవా గురించి చదివినప్పుడు ఆయన కొన్ని సంవత్సరాలు ఆ ఓడను కట్టాడు. మరి ఆయన పడ్డ ప్రయాసం వ్యర్థం కాలేదు. వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఆయన రక్షించుకున్నాడు. మరి ఒక అబ్రహాము, ఒక మోషే, ఒక దావీదు, వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యందు ప్రయాసపడి వాళ్ళు వాగ్దాన ఫలం పొందుకున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనం పడ్డ ప్రతి ప్రయాసాన్ని ఆయన తప్పక బహుమానం ఇచ్చే దేవుడు. ఏది కూడా వ్యర్థం కాదు. కాబట్టి విశ్వాసంతో కదలక స్థిరులుగా ఆసక్తితో ప్రభు పని ముందు కొనసాగిద్దాం. ఎందుకంటే మన దేవుడు మనం చేసే ప్రతి పనిని చూసి బహుమానిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన పనిని ఆసక్తితో తుదముట్టించి ఆయన నుండి గొప్ప బహుమానాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఎందరైతే మీ యందు ప్రయాసపడుతున్నారో వారు ఇంకనూ కదలకుండా స్థిరంగా ఆసక్తితో కొనసాగించి మీ నుండి బహుమానం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.